కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రుజువైందని అసెంబ్లీలో చర్చ తర్వాత నిర్ణయాలు ఉంటాయన్నారు మంత్రి పొంగులేటి. ఈ ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్దే అని హరీష్ రావు చెప్పారని ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలన్నారు. నివేదిక వారికి ఫేవరెట్ గా లేదనే ట్రాష్ అంటున్నారని సెటైర్ వేశారు. ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ప్రభుత్వం తమది కాదన్నారు మంత్రి పొంగులేటి. పొంగులేటితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటి కాళేశ్వరం వివాదం ఏంటి, దీని గురించి తెలుసుకోవడం ప్రయత్నించి మీరు చెప్పండి. నిన్న కేబినెట్ చర్చించింది, దీర్ఘకాలికంగా చర్చించింది. ఈ విషయంలో మీరు కేసీఆరే ఈ కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర వహించారనేది రిపోర్ట్ ఇచ్చింది, అదే విషయాన్ని మీరు చెప్పారు. కానీ ఇదంతా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రబంతుంది, ఇదంతా ఒక ట్రాష్ అంటూ కొద్దిసేపటి క్రితం హరీష్ రావు కూడా కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూడాలి? పీసీ ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే యావత్ సమాజం, ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉండే యావత్ ప్రజానికం ఈ కాళేశ్వరం మీద జరిగిన భాగోతం, అరాచకం, అవినీతి ఎన్ని లక్షల కోట్లు జరిగిందో ప్రత్యక్షంగా ఈనాడు కనిపిస్తుంది. అంటే ఈ రిపోర్ట్ అంతా ట్రాస్లెస్, బేస్లెస్ అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి, నేను ఇంకా మాట్లాడను, ఏది బేస్లెస్, ఏదో ట్రాషో, ఏది నిజమో ఏది అబద్దమో నీ నోటితో నువ్వే అంటివి. కాళేశ్వరం కట్టిన దానికి కర్త కర్మ క్రియ అంతా మా మామే అని చెప్తివి. రేత్రింబొగులు చెమట ఆ కాళేశ్వరంలో కార్చి కట్టానని చెప్తివి నువ్వు. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కూలితే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఈరోజు ఏదైతే 1-to-1 మాట్లాడినప్పుడు పీసీ ఘోష్ గారు మీడియా మిత్రుల ముందు, అందరి ముందు డిబేట్ జరుగుతుంటే, కాదు నాకు ఎక్స్క్లూజివ్లీ గదిలోనే మాట్లాడతానని తీసుకుపోతే, గదిలో నువ్వు మాట్లాడింది ఏంది? గదిలో నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అంటే నీకు ఫేవర్కి ఇస్తే ట్రాష్ కాదు, నిజాన్ని స్పష్టంగా ఇస్తే నిజాయితీపరుడుగా ఒక రిటైర్డ్ జడ్జి గారు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టులో జస్టిస్, లోక్పాల్లో ఫస్ట్ చైర్మన్ తను లోక్పాల్కి, అటువంటి నీతి నిజాయితీ ఉన్న ఆనరబుల్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఇచ్చిన దాన్ని మీకు అనుకూలంగా లేదని వారిని మీరు ప్రశ్నించటం మీ అవివేకానికి, మీ మూర్ఖత్వానికి, మీ పిచ్చితనానికి, పిచ్చి ముదిరి పాకాన పట్టింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం లే. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక కమిషను, స్థానిక సంస్థల అంటే బీఆర్ఎస్ రజోత్సవం ముందు ఒక కమిషను, ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ఒక కమిషన్ వేశారు. కేవలం రాజకీయ కక్షపూరిత వ్యవహారాన్ని ఈ కమిషన్ల రిపోర్టులు వెలుగులోకి తీసుకొస్తున్నారనేది. నీలాగా రాజకీయ కక్షపూరితంగా ఈ పేదోడి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సందర్భాలలో ఏ వ్యక్తులను గాని, ఏ వ్యక్తిని గాని, ఏ పార్టీని గాని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ప్రసక్తే ఉండదు. ఫస్ట్ పాయింట్. రెండవది, మీలాగా చిన్న చిన్న కేసులు చూపించి మీడియాని నిర్బంధంలో పెట్టడం, మీడియాతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధుల్ని కేసుల్లో ఇరికించడానికి మీరు పెద్ద ఎక్స్పర్ట్స్. ఇక్కడ ఇంకా మేము ఎవరిని అరెస్టు చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టట్లే, నిజాన్ని యథార్థంగా ప్రజల ముందు పెడుతున్నాం. అసెంబ్లీ తర్వాత కేసీఆర్ మీద చర్యలు ఉండబోతున్నాయా ఏంటి? ఇది టూ ఎర్లీ టు సే. ఒకటి నిజం, ఏదైతే తప్పు చేశారో, ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రంలోని పేదోడు సొమ్ము దోచుకున్నారో అది చట్టరీత్యా అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకుంటాం. దాని మీద చట్టరీత్యా చర్యలు కూడా ఉంటాయి. అసెంబ్లీలో చర్చ అయిన తర్వాత అందరి నిర్ణయాల మేరకే చర్యలు ఉంటాయి. దాని నిర్ణయాల మేరకే తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.